హాయ్ అండి. సిద్దిపేటలో సింగరేణి హాస్పిటల్ ఉంది. తెలుసా మీకది? కంగారు పడకండి. సిద్దిపేటలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్‌ని చూస్తే నాకు మా సింగరేణి హాస్పిటల్ గుర్తొస్తుంది. మా అని ఎందుకన్నాను అంటే, మా డ్యాడీ సింగరేణి వర్కర్ కాబట్టి. సో, ఇప్పుడు రిటైర్డ్ అయిపోయారు. హ్మ్. బట్ నాకు ఆ హాస్పిటల్‌కెళ్ళినప్పుడల్లా హ్యాపీగా అండ్ సింగరేణి హాస్పిటల్ గుర్తొస్తుంది. ఇక్కడ చూడండి మా బుడ్డోడు, మా అల్లుడిని. ఆ! ఇక్కడ ఏంటంటే మా తమ్ముడు, మరదలు మేమందరం కలిసి గవర్నమెంట్ హాస్పిటల్‌కెళ్ళామనుకోండి. ఎందుకంటే చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వల్ల. సో, అక్కడ మా మరదలకి స్కానింగ్ రూమ్‌కెళ్తే అక్కడ ఆడవాళ్ళకి, మగవాళ్ళకి అంటే ఒకరి తర్వాత ఒకరికి ఒకే రూమ్‌లో స్కానింగ్ చేయడం అన్‌కంఫర్ట్‌గా ఫీల్ అయింది. ఎవరైనా అంతే గదండీ! ప్రైవసీ ఉండాలి గదా! కొంచెం వాళ్ళు చూసుకుంటే బావుండేది. బట్ ఏం చేద్దాం? ఎంతమంది చెప్పండి గవర్నమెంట్ హాస్పిటల్‌కి ఉన్నోళ్ళు, నేను మధ్య తరగతి వాళ్ళు అందరూ వస్తారు. అంటే బాగా చూస్తారనుకోండి. ఎక్కడైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే వాళ్ళు కరెక్ట్ చేసుకుంటే బావుంటుందని నా ఒపీనియన్. అండ్ మీరు చెప్పండి ఏంటి? మీకు కూడా గవర్నమెంట్ హాస్పిటల్‌కెళ్తే ఏమన్నా గుర్తొస్తుందా? నాకైతే మా బుడ్డోడిని అంటే వాడొచ్చినప్పటి నుండి ఇక్కడికి వస్తున్నాం అన్నట్టు. మా బాబు గూడా నా సెకండ్ డెలివరీ గూడా ఇక్కడనే అయింది. ఫస్ట్ డెలివరీ మా సింగరేణి హాస్పిటల్‌లో అయింది. అండ్ నా వీడియోస్ చూడండి. నచ్చట్లేదా ఏంది? లైక్‌లు అస్సలు రావట్లేదు. ఈ యూట్యూబ్ ఏమనుకుంటున్నాడసలు? వ్యూసే ఇవ్వట్లేదు. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. మంచి కంటెంట్ ఇస్తాను. అండ్ లైక్ చేసుకుంటే సొమ్మేం పోదు కదండీ! వల్గర్‌గా, అడ్డదిడ్డంగా చేసే వాళ్ళకి లైకుల మీద లైకులు ఇచ్చేస్తారు. ఏదో నచ్చిన వేలో కొన్ని వీడియోస్ చేద్దాము అని అనుకునే మాలాంటి వాళ్ళకెందుకండి లైకులు రావు? అది మీ తప్పు కాదులేండి. పర్లేదు. జనాలు అలానే తయారయ్యారనుకోండి. ఓకే. నాకైతే బైక్ జర్నీ అంటే చాలా ఇష్టమండి. చూడండి ఆ రోజు చాలా కూల్‌గా ఉండే వెదరు. అండ్ బాయ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.